భూమిని 1990లో కొనుక్కున్నాము. అన్ని లింక్ డాక్యుమెంట్లు, అన్ని డాక్యుమెంట్లు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కున్నాము. 35 సంవత్సరాల నుంచి మేమే దీంట్లో కబ్జాలో ఉన్నాము. లీగల్గా అన్ని హక్కులున్న ప్రాపర్టీని మేము లీగల్గా అన్ని వెరిఫై చేసి కొనుక్కోవడం జరిగింది. వీ హ్యావ్ గట్ ఆల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. నెంబర్ 1, నిన్నటి లేటెస్ట్ ఫైండింగ్స్ సబ్ రిజిస్ట్రార్లో ఏంటి అంటే, మేము 2010లో శామ్ రజ్వీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న పీరియడ్లో మార్కెట్లో ఒక ఫేక్ పాస్బుక్ అనంతుల రామచంద్రయ్య అనేట ఆయన కలిగి ఉన్నాడు. ఇది సర్క్యులేట్ చేస్తుండు, అమ్మ చూస్తుండు, ప్రజలను మోసం చేయాలని చూస్తుండు అని అర్జీ పెట్టినాం. శామ్ రజ్వీ గారు ఆర్డీఓకు రిఫర్ చేసిండ్రు, సుమోటోగా కేసు తీసుకొని ఎంక్వైరీ చేసిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు. ప్రొసీజర్ ప్రకారం దానిని వాళ్ళు క్యాన్సల్ చేసిండ్రు. ఫేక్ పాస్బుక్, ఫ్యాబ్రికేటెడ్ పాస్బుక్ అనేది ఉంది. సుందర్ అనేటటువంటి ఎంఆర్ఓ ఆఫ్టర్ రిటైర్మెంట్ సంతకాలు పెట్టిన విషయాలు ఫైండింగ్స్ ఉన్నవి. తర్వాత దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అకౌంటు రామచంద్రయ్య పేరు మీద లేదు, కొంపెల్లి సుశీల పేరు మీద ఉంది. ఈ పాస్బుక్ సూర్యాపేట మండలానికి సంబంధించింది కాదు, సూర్యాపేటలో ఉన్న స్టాక్ రిజిస్టర్లో లేదు. ఇది 100% ఫేక్ పాస్బుక్ అని తేలినటువంటి దాన్ని మేము రజ్వీ గారికి చెప్తే, రజ్వీ గారు ఆర్డీఓకి రాస్తే ఆర్డీఓ గారు డ్యూ ఎంక్వైరీ తర్వాత దాన్ని క్యాన్సల్ చేసిండ్రు. క్యాన్సల్ చేయడమే కాదు, ఆ కాపీని, ఆ ఆర్డర్ కాపీని సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్కు పంపి దాన్ని రిజిస్టర్ చేయించిండ్రు. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్లో ఆ పాస్బుక్ అనేటటువంటిది ఆర్డీఓ ఆర్డర్ అనేది ఎంటర్ అయ్యింది. అప్పుడున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆ ప్రాపర్టీని, ఆ సంబంధించిన 356 సంబంధించినటువంటి ప్రాపర్టీని దానిని ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టిండ్రు. అంటే అది ఆ ప్రాపర్టీ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకూడదు. అయినా సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసుకొని ఇల్లీగల్గా ఒక డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ ద్వారా కోట్లాది రూపాయల లోను అవైల్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్ మా దగ్గర ఉన్నవి. నిన్న సబ్ రిజిస్ట్రార్ నుంచి తీసుకున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగినాము. సబ్ రిజిస్ట్రార్ భయభ్రాంతులై రిపోర్ట్ ఇవ్వలేక పారిపోయిండు. అంబేద్కర్ నన్ను అరగంట కూర్చోబెట్టి నాకు చెప్పకుండా పారిపోయిండు. దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఇన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆల్సో. మా మనుషుల మీద అక్రమ కేసులు పెడుతుండ్రు. రామచంద్ర నాయక్ అనే విప్, రామచంద్ర నాయక్ అనేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దౌర్జన్య పూరితంగా భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవము. ఆయనకి ఏ రకమైన లీగల్ డాక్యుమెంట్స్ లేవు. మా డాక్యుమెంట్స్ ఇల్లీగల్ కనుకంటే మేము ఎస్పీ గారి దగ్గరైనా, కలెక్టర్ గారి దగ్గరైనా, డీజీపీ గారి దగ్గరైనా, ఏ ఉన్నతాధికారి దగ్గరైనా కూర్చోవడానికి, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతిరోజు ఇదొక చర్య అయిపోయింది. మా మనుషులు కనుకొస్తే ఎవరొచ్చినా వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు. మా తరఫున మా శ్రేయోభిలాషి, మాకు సంబంధించినటువంటి ఒక జ్ఞానసుందరని అబ్బాయి వస్తే ఆ అబ్బాయి మీద కేసులు పెట్టిండ్రు. మేము దౌర్జన్యం చేసే విధానం మాది కాదు. సూర్యాపేటలో నా చరిత్ర ఏందో అందరికీ తెలుసు. మేము లీగల్గా పనిచేస్తాం, దౌర్జన్యాలు చెయ్యము. వాళ్ళకి ఉన్నటువంటి హక్కులన్నీ ప్రూవ్ చేసుకోవచ్చు, కోర్టుకు పోవచ్చు, ఇంజక్షన్ తెచ్చుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. వాళ్ళకు సంబంధించిన వెండార్ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళకు సంబంధించిన వెండార్కి సంబంధించిన వాళ్ళే సూర్యాపేట కోర్టులో మాకు హక్కులు లేవని విత్డ్రా చేసుకున్న కేసులు ఇవి. ఇంకెక్కడి నుంచి వస్తాయి హక్కులు ఎక్కడి